నమస్కారం వార్తలకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రాష్ట్రానికి అత్యున్నత విద్యా సంస్థల్ని తీసుకువస్తామన్న సీఎం చంద్రబాబు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 700 కోట్ల పనులకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ సీఎం జగన్ ప్రతిపక్షంలో కూర్చోవడం వైసీపీకి కొత్త కాదని వ్యాఖ్య ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని జగన్ భరోసా దుర్గగుడి వద్ద అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన నేతలు జనసేన ఆవిర్భావ సభకి పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యున్నత యూనివర్సిటీలు విద్యా సంస్థలని తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొందని అమరావతి నిర్మాణాలను కొనసాగించి ఉంటే ఈ ప్రాంతం రూపురేఖలు పరిస్థితులు మారిపోయేవని చెప్పారు. రాజధానిలో త్వరలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు తొలుత యూనివర్సిటీలో 700 కోట్ల భవనాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభలో విద్యార్థులు మేధావులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. Now I am talking everybody, don't do hard work. The days are over. Don't carry 100 kg bag. Carry cell phone, smartphone. Be literate. Upgrade your skills. What all you are doing, then you can earn money very easily. Now I want to have, today you are all working. Flexible working is a reality. Flexible reading is a reality. Once if you go through going on reading, we don't know what purpose. Today, work from home has come. Whenever you wanted to have time, you can work. Somebody, whenever he wanted to get it done through online, is getting the work done. Virtual and physical is a reality. Flexible working is a reality. And also our friends has made, our people are going because of it is happening brain drain. I am not considering brain drain. I am always asking all of you, think globally, act globally. Distance is not the constraint. Sit here, start a company, service the global community. You want to go to Hyderabad, have one office, spend some time. You want to go to abroad, you can go. And also you want to go for holiday, you can go. Even in holiday, 2 hours you can go through your work. You can do wonders. That is the future of working. That is what I am promoting as on today. Employment, productive work, it is possible. కన్నుమూసి తెరిచేలోగా ఏడాది సమయం గడిచిపోయిందని మరొక 3-4 ఏళ్లు గడిస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ తెలిపారు. ప్రతిపక్షంలో కూర్చోవడం వైసీపీకి కొత్త కాదని గతంలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని తెలిపారు. వేల వాళ్ళు చెప్పిన సూపర్ 6లు సూపర్ 7లు అన్ని గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ వైద్యం కానీ గవర్నెన్స్ కానీ వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి 2800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2800 కోట్లు. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి 1100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. అంటే గత ఏడాది ఈ 1100 కోట్లు 2800 కోట్లు ఈ రెండింటికి సంబంధించి 3900 కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అనంటే కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. అంటే 3200 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో పెట్టారు. అదే మాదిరిగా మళ్ళీ ఈ సంవత్సరం 2025-26కు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి ముందుకు పోవడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యా దీవెన కింద 4 కోట్లు ఈ విద్యా దీవెనకు సంబంధించి ఈ 2800 కోట్లు మళ్ళీ కావాలి.
1100 కోట్లు వసతి దీవెన కింద కావాలి. ఇవన్నీ కూడా కలిపితే మరో 3,900 కోట్లు. సో ఆ 3,200 కోట్లు, ఈ 3,900 కోట్లు దాదాపుగా 7,100 కోట్ల రూపాయలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం 2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులతో పాటు కలిసి చేసే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఈ రోజే కూడా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది, ప్రజలకు ఎప్పుడూ కూడా అండగా నిలబడుతుంది. ప్రజల తరపున ఎప్పుడు గొంతుకై వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అదేవిధంగా పిల్లల తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున వాళ్ళతో పాటు కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 15 సంవత్సరం లేక అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి కూడా తెలియజేస్తాను. జనసేన ఆవిర్భావ సభకి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పశ్చిమ జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభ విజయవంతం కావాలని దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి మన ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మన మార్చి 14 తారీఖు జరగబోయే ఆ జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి, పార్టీ బాగుండాలని ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులందరూ కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో బలంగా ఎప్పుడు పార్టీకి పనిచేసే నాయకులు ఎప్పుడు కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. అందరూ కూడా కలిసి కట్టుగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ ఒక కార్యక్రమే దానికి నిదర్శనం. మేమందరం కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున సభలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నా. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు 12వ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా క్షేమంగా వెళ్ళి చక్కగా కార్యక్రమాన్ని చేసుకొని నిర్విఘ్నం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి అమ్మవారిని ఆశీస్సులు కోరుకుంటూ, అలాగే ఈ పార్టీ పెట్టిన కాడి నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో ఎదుర్కొంటూ ఈ రోజున అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే తల్లి 9 మాసాలు బిడ్డను మోసి కనినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ బిడ్డ పుట్టినప్పుడు వచ్చే ఆనందం తల్లికి, అలాంటిది ఎన్నో కష్టాలతో ఈ రోజున పార్టీ గెలిచి 100% స్ట్రైక్ రేట్తో గెలిచి ప్రతి సీట్ని గెలుచుకున్నాం మేము. అలాంటి అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నగరంలోని బీసెంట్ రోడ్డు చిరు వ్యాపారస్తుల బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము 400 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు స్వార్థపూరిత రాజకీయ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. నా పేరు లక్ష్మి. మేము ఇక్కడ కళామందిర్ దగ్గర వ్యాపారం చేసుకుంటున్నాం గత 30 సంవత్సరాలుగా. అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మేము వ్యాపారం చేస్తున్నాం. మా వ్యాపార స్థలాల్లో వేరే బళ్ళు వచ్చేసి పెడుతున్నారు. అయితే మా జీవనోపాధి ఏంటంటే ఇక్కడ మేము వ్యాపారం చేసుకొని మా పిల్లల్ని మేము మా ఇంటిని పోషించుకోవటమే మా జీవనోపాధి. ఇప్పుడు వచ్చేసి వేరే ఎవరో వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటా అంటే ఎలాగండి? వచ్చింది కాక మా మీద ఆడోళ్ళని తీసుకొచ్చి తిరగబడుతున్నారు. మేము పెడతాం ఇక్కడే, మీకు సినిమా చూపిస్తాము, మేమంటే ఏంటో చూపిస్తాం. మేము బొమ్మరీళ్ళు సినిమా చూపిస్తారంట మరండి, రంపాలు దిగుతాయి అంట, బొమ్మరీళ్ళు సినిమాలు అంట. మరి ఆ సినిమాలు ఏంటో మాకైతే తెలియదు. మేము బతకడమే మాకు తెలుసు, ఇక్కడ కష్టపడి బతకడమే తెలుసు. వాళ్ళు మరి సినిమాలు చూపిస్తారంట.
ఇక్కడ మరి మాకైతే న్యాయం జరగట్లేదు, ఎవరి వల్ల జరగట్లేదు న్యాయం. అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మాకైతే న్యాయం కావాలండి, ఇక్కడ మేము బతకాలి. మా తరతరాల నుంచి ఇక్కడే మేము ఉంటున్నాము, బతుకుతున్నాము. మా జీవనోపాధి కూడా ఇదే. అది దేశ చరిత్రలోని వైఎస్ఆర్సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాజకీయాలు రూపాంతరం చెందుతున్న ప్రస్తుత తరుణంలో దివంగత మహానేత వైఎస్ఆర్ దగ్గర నుంచి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మహిళల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, అలాగే ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వ్యక్తుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థాపించబడింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అకాల మరణంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, ప్రజలు కానీ, వారందరికీ కూడా ఒక భరోసాని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, అండగా ఉండాలి, ఒక సంస్కరణలు తీసుకురావాలి, మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి అనే ఒక మంచి సంకల్పంతో స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే 2-3 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసింది. ఒకసారి బ్రహ్మాండమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, మేలు చేయాలి అని చెప్పని దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది. అలాగే 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ వర్గాలకి ప్రభుత్వాలు అండగా ఉండాలి అని అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి 1 కాదు 2 కాదు ప్రతి శాఖలోనూ కూడా మహిళల పట్ల, రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, లేకపోతే ప్రజల పట్ల అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆ సంస్కరణలని ఆదర్శంగా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ నిలబడి ఏంటంటే పరిపాలనలో అగ్రభాగాన్ని ఉన్నాము అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, ఆయన సిద్ధాంతం, పార్టీ ఐడియాలజీ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు, ఆయన తప్పించాలనే ఉద్దేశంతో రకరకాలుగా గోబెల్స్లాగా మారిపోయారు. ఈ రాష్ట్రంలో కొన్ని వ్యక్తులు, పార్టీలు అందరూ కూడా గోబెల్స్లాగా మారిపోయారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో ఉన్న దొంగలు కోట్ల అవినీతి సొమ్ముతో బిట్ కాయిన్స్ బిజినెస్ చేస్తున్నారని యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా మీడియా అధ్యక్షులు షేక్ సయ్యద్ మీరా ఆరోపించారు. యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా IHRPCలో స్టేట్ ప్రెస్ మీడియా అధ్యక్షుడిని. ఎక్కడైతే క్రైమ్ జరుగుతూ ఉంటుందో అక్కడంతా మేము వెళ్ళి క్రైమ్ దాని గ్రావిటీని బట్టి మేము ఆఫీసర్స్కు అందిస్తుంటాం, ప్రభుత్వాలు కూడా అందించేకి ప్రయత్నిస్తున్నాం. కానీ ఒక 2 ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుడు, BSNL కంపెనీలో పనిచేసేటువంటి ఒక ఆమె, AGM 4 డిస్ట్రిక్ట్స్, వీళ్ళు కొన్ని 100ల కోట్లు ప్రభుత్వ డబ్బులు తీసుకొని ప్రభుత్వం ఉద్యోగస్తులుగా ఉంటూ ప్రజలను మోసగిస్తూ అమెరికాలో పెట్టారు. ఈ విషయం మేము కనుక్కొని ఈ మొత్తం స్కామ్ని బయటపెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని. ఫస్ట్ దీనికి పోలీసులే సహకరించట్లే, ఇది తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ సహకరించలేదు. దీనిపైన నేను హైకోర్టు కూడా వెళ్ళాను, హైకోర్టులో కూడా రిట్ చేశాము. ఇది సీఎం వరకు తేలల్లా. సచ్చేవాడు సస్తానాడు. ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగం 1000 కోట్లు 100ల కోట్లు సంపాదించి ప్రభుత్వ ఉద్యోగ ప్రజలను మోసగించి మామూలు ప్రభుత్వ ఉద్యోగుడు 100ల కోట్లు 1000 కోట్లు ఎత్తుకొని పోయి దాచిపెట్టుకుంటున్నారు. ఇవి కనుక్కొని చెప్పినా కూడా వాళ్ళ పైన మోసాలు చేస్తుంటే దాని గురించి పోలీసుకు చెప్పితే పోలీసు FIR కూడా చేయట్లేదు. ఒక తల్లిని గొంతు కోసి ఆస్తి కోసం తల్లి తండ్రిని గొంతు కోసి చెప్పిన విషయమై దాన్ని ఆరాధిస్తే సాక్ష్యాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిని గొంతు కోసి చంపించే కొడుకే సొంత కొడుకు కోడలు ఆస్తి కోసం. ఇప్పుడు బెయిల్ పైన 3 నెలలకు బయట వచ్చి అన్నను చంపేస్తే పూర్తి ఆస్తి నాకే అయిపోతుంది అనేసి అన్నను ఎత్తుకున్నాడు. అన్న మా అధైర్యంలో ఉన్నాడు, ఈ ఇతనే వాళ్ళన్న తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ విషయమై ఎస్పీకి DSPకి అందరూ చెప్తే DSP ఒకరు కోఆపరేట్ చేశారు. CI మొలకల చెరువు
అన్నమయ్య డిస్టిక్ అయినా లక్ష్మణ్ పూర్తిగా నిందితుడికి సపోర్ట్ చేస్తూ మాకు ఒక ఎన్జిఓస్కు కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇది ఎక్కడ పోలీస్ అండి? ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా ఉంటే రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. పోలీసులు మారాలి. ఈ విషయమై నేను క్లుప్తంగా ఇంతకు ముందు కూడా చెప్పాను. ఒక దొంగలు, ప్రభుత్వ దొంగలుగా తయారై ప్రజల్ని మోసగిస్తూ 100 కోట్లలో బిట్ కాయిన్స్ రూపంలో సైట్ బిజినెస్ చేస్తుంటే దానిపైన తిరుపతి ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే ఈస్ట్ పోలీసు వాళ్ళకు అప్పగించినారు. ఈస్ట్ పోలీసులు సిఐ రామకృష్ణ గారు 10 రోజుల నుండి 1 నెల నుండి తెప్పించుకుంటూ ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. దీనిపై హైకోర్టు కేసాను. ఈ విషయము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వరకు మీడియా ద్వారా మీరు చేరుస్తారనేసి 2 చేతులెత్తి మొక్కుతున్నాను. ఈ విషయమే క్యాట్లో కూడా ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చదువుకునే యువతను సైతం మోసం చేస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి వచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమం చేపట్టారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పట్టాభిపురం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడారు. న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహించేందుకు ఇవాళ పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొని మరి వాళ్ళ మెమోరాండాన్ని ఇవ్వటం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే దిగిరాకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ అంశం ఎలా ఉంటే ఇక రెండో అంశం ఏంటంటే తప్పనిసరిగా ఇక్కడ ప్రస్తావన చేయవలసినటువంటి అంశం పోలీస్ హెరాస్మెంట్. ఈ ప్రభుత్వం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా ఉంటారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉంది. చాలా భారీగా తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఎంత దారుణం అంటే పోసాని కృష్ణమురళి ఆయన మీద 17 కేసులు పెట్టారు. ఆయన్ని రిమాండ్కి పంపారు, జైల్లో ఉన్నాడు. అన్ని కేసుల్లోనూ కొన్నిటిని క్వాష్ చేసింది హైకోర్టు, కొన్నిటికి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవాళ ఖచ్చితంగా పోసాన కృష్ణమురళి రిలీజ్ కావాలి. మీ దుంపదేగా ఆయన పేరేంటా నారా లోకేష్ మన రాత్రి ఒక కేసు పెట్టించాడు చీకట్టం, ఇవాళ రిలీజ్ కాకుండా ఉండేందుకు. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. పోసాన కృష్ణమురళి గారి మీద పెట్టినటువంటి 17 కేసుల్లోనూ కోర్టుల ద్వారా మేము రిలీఫ్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి పోసాన కృష్ణమురళి గారి మీద రాత్రి టక్కన లోకేష్కు మెలకు వచ్చి డీజీపీకి ఫోన్ చేసి మళ్ళా కేసు పెట్టండి, లోపల బారేయండి అని అంటే ఏంది ఇది? ఆటవిక రాజ్యమా ఇది? ఏ రాజ్యం అని అడుగుతా ఉన్నా. లోకేష్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబుని అడుగుతా ఉన్నా. హోంమంత్రి నేను అడగను, ఎందుకంటే ఆమె దగ్గర ఏమీ లేదు, ఆమె దగ్గర మైక్ తప్ప ఏమీ లేదు. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు అవుతు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళి నెల్లూరు జైల్లో పెట్టారు. కోర్టు ఏమి తీర్పిచ్చిందో చూశారు కదా. అన్నెసరిగా కేసులు పెడుతున్నారు, మీరు దుర్మార్గం కేసులు పెడుతున్నారు. తక్షణమే రిలీజ్ చేయండి అని ఇవాళ హైకోర్టు మాట్లాడింది. అంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో మీకు ఇదే ఉదాహరణని మనం చేస్తున్నాం. అంతేకాదు మరొకటి కూడా ఇవాళ సుప్రీం హైకోర్టులో ఒక వ్యాఖ్య చేశారు. మన ప్రేమ్ కుమార్, మన గుంటూరు జిల్లా వాసి, ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెడితే దానిలో ఒక నటన ఏంటంటే, ఈ రోడ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారు కట్టమంటున్నాడు, నువ్వు కట్టు డైమండ్ అంటే డైమండ్ 10 రూపాయలు ఇస్తాడు, నేను తీసుకుంటాను. అది దోపిడీ అంట. దోపిడీని కేసు పెట్టేశారు. డైమండ్ దగ్గర నేను దోపిడీ చేస్తాను. మేమిద్దరమే కలిసి ఒక పోస్ట్ పెట్టాం, ఒక వ్యంగ్యంగా పెట్టాం. డైమండ్ 10 రూపాయలు ఇచ్చాడు. డైమండ్ దగ్గర అంబటి రాంబాబు దోపిడీ 10 రూపాయలు చేశాడు, ఎక్స్ట్రార్షన్ అని కేసు పెట్టారండి. దానికి రిమాండ్ చేశారు. అంటే నేను మాట చెప్తే వింటారా మీరు? చిరంజీవి గారి సినిమా చూశారుగా, బాలకృష్ణ గారి సినిమా చూశారుగా, ఎంతమందిని చంపేస్తారు. అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతంగా చేశారు. గుంటూరు జిల్లాలోనే స్టూడెంట్స్ అందరూ ఎందుకనంటే ఎంత బాధపడుతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది.
మీరు 3 అంశాల గురించి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, అలాగే మీరు చూసుకునే పీపీ మోడ్లో మరి మెడికల్ కాలేజీలు ఈరోజు మీరు చూసుకునే మిథున్ రెడ్డి గారు కూడా మరి పార్లమెంట్లో చెప్పడం జరిగింది, పీపీ మోడ్లో వద్దు. ఎందుకనంటే ఎంతోమంది పేదవాళ్ళు చదువుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది 17 మెడికల్ కాలేజీలు. ఇప్పుడు దాకా 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఉన్న 12 మెడికల్ కాలేజీలు కూడా మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది చేయకూడదు, ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు. మీరు చూసుకుంటే ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నుంచి మొదలయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా మెరుగ్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విద్య అందాలి అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎక్కువ శాతంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్లో సీట్స్ కానీ, అలాగే మీరు చూసుకుంటే నిరుద్యోగ వృత్తి 2014లో కూడా ఇదే హామీ చెప్పి పేదవాళ్ళని బోల్తా కొట్టి, అంటే ఉద్యోగస్తుల్ని బోల్తా కొట్టి మళ్ళీ ప్రభుత్వంలో వచ్చారు. మళ్ళీ అదే విధంగా మళ్ళీ వీళ్ళనందరినీ బోల్తా కొట్టి ఈసారి వచ్చారు. కానీ ఈ ఉద్యమం అనేది ఇక్కడి నుంచి మొదలైంది. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో మీరు మాత్రం ఇప్పుడు ఈ ర్యాలీ కానీ లేకపోతే ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి, విద్యార్థులకు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేసే విధంగా మీరు న్యాయం చేసేదాకా మీ పోరాటం ఆపము. ఈ రోజు ఈ జిల్లాలో మరి అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో కానీ, లేల్ లప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, లేకపోతే మోదుగుల గారు కానీ, ఇక్కడ సమన్వయకర్తలు అందరం కలిసి మరి విద్యార్థులు అందరం కలిసి ఈ ర్యాలీ చాలా చక్కగా నిర్వర్తించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా మరి మెమరాండా ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండా మీరు ప్రతి జిల్లా నుంచి కలెక్టరేట్ ఆఫీస్ నుంచి తెప్పించుకొని మీరు ఖచ్చితంగా దాని మీద కట్టుబడి ఉండి మీరు మార్పులు చేర్పులు చేసి ప్రతి ఒక్కళ్ళ హామీని మీరు నిర్వర్తించాలని ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రానికి అత్యున్నత విద్యా సంస్థల్ని తీసుకువస్తామన్న సీఎం చంద్రబాబు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 700 కోట్ల పనులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ సీఎం జగన్. ప్రతిపక్షంలో కూర్చోవడం వైసీపీకి కొత్త కాదని వ్యాఖ్య. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని జగన్ భరోసా. దుర్గగుడి వద్ద అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన నేతలు. జనసేన ఆవిర్భావ సభకి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.